హలో హాయ్ అండి, అందరికీ నమస్కారము. వీడియో చూసిన ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ నోట్స్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి, మన దేశంలో దేశీయ ప్రయాణికులకు ఎన్ని విమానాశ్రయాలు ప్రస్తుతం డిజి యాత్ర సౌకర్యం లభిస్తుంది? మన దేశంలో దేశీయ ప్రయాణికులకు ఎన్ని విమానాశ్రయాలలో ప్రస్తుతం డిజి యాత్ర సౌకర్యం లభిస్తుంది అంటే 14 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సౌకర్యం లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ప్రపంచంలో అతిపెద్ద టెంట్ నగరం 2025లో మహాకుంభ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ప్రపంచంలో అతిపెద్ద టెంట్ నగరం 2025లో మహాకుంభ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి నగరం ఏది అంటే ప్రయాగరాజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎలన్ మస్క్ స్థాపించినటువంటి న్యూరాలింక్ మెథడ్ స్టార్టప్ సంస్థ ప్రత్యర్థి కంపెనీ ఒకటి భారీ స్థాయిలో ఇదే అంశంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నది. అయితే ఆ కంపెనీ ఏది? ఎలన్ మస్క్ స్థాపించినటువంటి న్యూరాలింక్ మెథడ్ స్టార్టప్ సంస్థ అయినటువంటి ప్రత్యర్థి కంపెనీ ఒకటి భారీ స్థాయిలో ఇదే అంశంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఆ కంపెనీ ఏది అంటే సింక్రాన్ కంపెనీ. నెక్స్ట్ వన్ వచ్చేసి, అల్యూమినియం అమ్మకాల కోసం ఒక కొత్త కామర్స్ వేదికను ఏ కంపెనీ ప్రారంభించింది? అల్యూమినియం అమ్మకాల కోసం ఒక కొత్త కామర్స్ వేదికను ఏ కంపెనీ ప్రారంభించడం జరిగింది అంటే వేదాంత కంపెనీ ప్రారంభించడం జరిగింది. ఇది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సహాయకారిగా ఉంటుందని భావించి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ఆటోమేటెడ్ సెర్చ్ పోర్టల్ ఏ సంస్థ ప్రారంభించింది? ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ఆటోమేటెడ్ సెర్చ్ పోర్టల్ ఏ సంస్థ ప్రారంభించడం జరిగిందంటే కేంద్ర ఆర్థిక రహస్య సమాచార బ్యూరో. కేంద్ర ఆర్థిక రహస్య సమాచార బ్యూరో అనేది ఆటోమేటెడ్ సెర్చ్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను తీవ్రంగా విమర్శించేందుకు ఒక వ్యక్తి ఇటీవల జైల్లో మరణించారు. ఆయన పేరేమిటి అంటే అలెక్సీ నావల్నీ. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఒక దక్షిణ యూరప్ దేశంలో భారత దౌత్య కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది. అయితే ఆ దేశం ఏది? ఒక దక్షిణ యూరప్ దేశంలో భారత దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దేశం ఏది అంటే అల్బేనియా దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి, సైబర్ భద్రతా రంగంలో భారీ పాత్ర పోషిస్తున్నటువంటి బ్లాక్బెర్రీ సంస్థ మన దేశంలోని ఒక నగరంలో 2వ అతిపెద్ద ప్రతిభా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే అది ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది? సైబర్ భద్రతా రంగంలో భారీ పాత్ర పోషిస్తున్నటువంటి బ్లాక్బెర్రీ సంస్థ మన దేశంలోని ఒక నగరంలో 2వ అతిపెద్ద ప్రతిభా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అది ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, తమ ప్రాంతాన్ని భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసనలు జరుపుతున్నటువంటి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే లడఖ్ ప్రాంతాన్ని భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసనలు జరుపుతున్నటువంటి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక రంగానికి చెందినటువంటి శ్యామ్ బాంక్ మాన్ ఫ్రీడ్ అనే ఒక వ్యక్తికి ఆర్థిక రంగానికి చెందినటువంటి శ్యామ్ బాంక్ మాన్ ఫ్రీడ్ అనే ఒక వ్యక్తికి ఇటీవల 25 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే అతడు ఏ ఆర్థిక రంగంలో పేరు పొందడం జరిగింది అంటే క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్లో ఎక్కువగా పేరు పొందడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 ఏప్రిల్లో మన దేశం ఒక కొత్త రకం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగాత్మకంగా విజయవంతంగా పరీక్షించింది. దాని పేరేమిటి? 2024 ఏప్రిల్లో మన దేశం ఒక కొత్త రకం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగాత్మకంగా విజయవంతంగా పరీక్షించింది. దాని పేరు ఏమిటంటే అగ్ని ప్రైమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ సమీపంలోని ఏ ద్వీపానికి సంబంధించి వివాదాస్పద అంశాన్ని లేవనెత్తారు? భారత ప్రధాని నరేంద్ర మోడీ మన దేశం సమీపంలోని ఏ ద్వీపానికి సంబంధించి వివాదాస్పద అంశాన్ని లేవనెత్తారు అంటే కచ్చతీవు అంశానికి సంబంధించి ద్వీపానికి సంబంధించి వివాదాస్పద అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.